మై డియర్ వైఫ్ పార్ట్ 1 రచయిత పురం రామతులసి గారు. హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డుపై ఒక రిచ్ కారు స్పీడ్గా దూసుకుపోతూ ఉన్నది. ఆ కారు డ్రైవ్ చేస్తూ ఉన్న వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది అతని పిఏ దగ్గర నుంచి. వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ ని స్పీకర్ లో పెట్టి కారును డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. హలో సార్ సార్ అని కంగారు పడుతూ మాట్లాడుతూ ఉన్నాడు పిఏ. ఏమైంది జగదీష్ అని కూల్ గా అడిగాడు వేదాంశ్, వేద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ సిఇఓ. సార్, టెండర్ కోడ్ వేయటానికి ఇంకా 10 minutes టైం మాత్రమే ఉన్నది. మీరు ఇంకా రాలేదు, టైం అయిపోతుంది సార్ అని కంగారు పడుతూ చెప్పాడు జగదీష్. డోంట్ వర్రీ జగదీష్, ఐ విల్ బి దేర్ at 5 minutes అని కాల్ కట్ చేశాడు వేదాంశ్. కట్ చేసిన ఫోన్ ని చూస్తూ ఏమిటో ఈయన టెండర్ కి టైం అయిపోతుంది అంటే ఇంత కూల్ గా ఉన్నాడు అని అనుకున్నాడు జగదీష్. ఇంతలో స్పీడ్ గా ఒక అమ్మాయి వేదాంశు కార్ కి అడ్డు వచ్చింది. దానితో వేదాంశు తన కారు సడన్ బ్రేక్ వేసి ఆపి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే కార్ దిగిన వేదాంశు, ఐ మెంటల్, చావటానికి నా కారే దొరికిందా అని గట్టిగా అరిచాడు. వేదాంశు అరుపుకి కళ్ళు తెరిచి చూసి తనకేమీ కాలేదు అని సంతోషపడుతూ వేదాంశు వైపు కోపంగా చూస్తూ, హలో మిస్టర్, ఏమిటి రోడ్డు ఏదో నీ బాబు సొత్తు అని అనుకుంటున్నావా? రోడ్డు మీద జనాలు నడుస్తారు, కొద్దిగా కళ్ళు నేల మీద పెట్టుకుని కారు డ్రైవ్ చేయి అన్నది మంజు. అవునా, మరి ఈ రోడ్డు ఏమైనా నీ బాబు సొత్తు అని ఫీల్ అవుతున్నావా? దారిన పోయే వెహికల్స్ కి అడ్డ వస్తున్నావు అని మంజుపై కోప్పడ్డాడు వేదాంశ్. అలా వారి ఇద్దరి మధ్య గొడవ కాస్త పెద్దదైంది. ఆ గొడవలో పడి వేదాంశ్ టెండర్ విషయం మర్చిపోయాడు. ఇంతలో అతనికి పిఏ జగదీష్ నుండి కాల్ వచ్చింది. కాల్ రావటంతో వేదాంశ్ తన ఫోన్ ని చెక్ చేసుకున్నాడు. ఫోన్ స్క్రీన్ పై జగదీష్ నేమ్ చూసి టెండర్ విషయం గుర్తు చేసుకున్నాడు. అప్పటికే 5 minutes అయిపోవటంతో ఇంకా 5 minutes లో తాను టెండర్ వేయటానికి వెళ్ళాలి అన్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే షిట్, టైం అయిపోతుంది అని కంగారు పడుతూ మంజుని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ ఉన్న వేదాంశుని చూస్తూ, ఈ ఇడియట్ వల్ల నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అని తన వాచ్ చూసుకొని తను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని త్వరగా అక్కడి నుండి ఆఫీస్ కు బయలుదేరింది మంజు. టెండర్ పోర్ట్ చేయడానికి 5 minutes మాత్రమే టైం ఉండటంతో కారుని స్పీడ్ గా పోనిస్తూ, ఇదంతా ఆ ఇడియట్ వల్లే, అది మళ్ళీ నాకు కంటపడాలి, దాని పని అప్పుడు చెప్తా అని మంజుని తిట్టుకుంటూ కారు స్పీడ్ ను పెంచి 5 నిమిషాల్లో టెండర్ ఆఫీస్ కు రీచ్ అయ్యాడు వేదాంశ్. టెండర్ వేయటానికి అప్పటికే అక్కడికి ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ వచ్చారు. వేదాంశ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. లేటుగా వచ్చిన వేదాంశును చూసి నవ్వుతూ అక్కడికి వచ్చాడు యశ్వంత్ వర్మ. యశ్వంత్ వర్మ వేదాంశ్ బిజినెస్ రైవల్, అంతేకాదు అతని స్నేహితుడు కూడా. ఏమిటి వేదాంశ్, నాతో పోటీ పడటం ఇష్టం లేక టెండర్ కి లేటుగా వచ్చావా అని నవ్వుతూ అడిగాడు యశ్వంత్. నువ్వు ఎక్కువ ఊహించుకోకు, నీతో పోటీ నాకు ఇష్టం లేకపోవడం ఏమిటి, నీతో పోటీ నాకు మరింత కిక్కిస్తుంది మిత్రమా అన్నాడు వేదాంశ్. దానికి యశ్వంత్ నవ్వుతూ, అవునులే, నాతో పోటీ పడి గెలిచే దమ్ము నీకు తప్ప ఇంకెవరకు ఉన్నది, కానీ ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వను అన్నాడు యశ్వంత్. అంటే ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నావు అని అడిగాడు వేదాంశ్. నువ్వే చూస్తావు కదా అంటూ వేదాంశ్ భుజంపై చేయి వేసి లోనికి తీసుకుని వెళ్ళాడు యశ్వంత్. ఒకరిపై ఒకరు చేయి వేసుకుని లోనికి వెళ్ళటం చూస్తూ నిలబడిపోయారు యశ్వంత్ పిఏ రాఘవ్, వేదాంశ్ పిఏ జగదీష్. ఏమిటో వీళ్ళు అసలు బిజినెస్ రైవల్సా లేక బెస్ట్ ఫ్రెండ్సా అన్న విషయం నాకు అస్సలు అర్థం కాదు అన్నాడు రాఘవ్. అదే కదా, వీళ్ళు ఇద్దరు అప్పుడే ఛాలెంజ్లు చేసుకుంటారు, అప్పుడే దోస్తు మేరా దోస్త్ అంటూ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. వీళ్ళు ఎవరికీ అర్థం కారు, మనం లోపలకు వెళదాం పద అన్నాడు జగదీష్. లోపలకు వెళ్లిన యశ్వంత్, వేదాంశ్ ఇంకా మిగిలిన వారు అంతా టెండర్ వేశారు. టెండర్ అనౌన్స్మెంట్ టైం రానే వచ్చింది. ఈసారి ఈ టెండర్ ను తక్కువకి కోట్ చేసిన వారు వేద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పారు. అయితే వేద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కన్నా 1 రూపీ తక్కువ కోట్ చేయటంతో ఈ టెండర్ వేద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గెలుచుకున్నది అని అనౌన్స్ చేశారు. దాంతో యశ్వంత్ టెండర్ తనకి దక్కలేదు అని బాధపడినా తన స్నేహితుడికి అయినా ఆ టెండర్ దొరికింది అని సంతోషించాడు. వేదాంశ్ సంతోషంతో యశ్వంత్ దగ్గరకు వెళ్లి అతన్ని హక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ వెంటనే, పర్లేదురా, ఈసారి గట్టిగానే ట్రై చేశావు,
నా మీద గెలవటానికి. కేవలం ₹1 తేడాతో నేను గెలిచాను. నువ్వేం తక్కువ కాదు, నన్ను ఆల్మోస్ట్ ఓడించేసినట్టే అన్నాడు వేదాంశ్. అవును మరి, ఈ యశ్వంత్ వర్మ అంటే ఏమనుకున్నావు? ఏదో ప్రతిసారి గెలిచే నిన్ను ఒక్కసారి ఓడించడం ఇష్టం లేక ఇలా ₹1 తేడాతో నిన్ను గెలిపించా అన్నాడు యశ్వంత్. అవునా, నిజమా? అదే అనుకుంటున్నారు జనాలు బయట అని వేలాకోలం చేశాడు వేదాంశ్. అలాగే నవ్వు, ఏదో ఒకరోజు నేను నిన్ను ఆడుకుంటాను అని చెప్పాడు యశ్వంత్. ఆ రోజు వచ్చినప్పుడు చూద్దాం అని నవ్వుతూ యశ్వంత్ని ఆట పట్టించాడు వేదాంశ్. వేదాంశని కోపంతో గుర్రుగా చూశాడు యశ్వంత్. వేదాంశ్ వస్తూ ఉన్న నవ్వును కంట్రోల్ చేసుకుని, సర్లే ఏదో సరదాగా అన్నాను, కొంచెం నవ్వరా బాబు, ఆ మాడిపోయిన మొహాన్ని చూడలేకపోతున్నాము అన్నాడు. ఆ మాటకి యశ్వంత్ పెద్దగా నవ్వేశాడు. ఇంకేమిటి మరి, టెండర్ గెలిచావుగా, మరి మాకు పార్టీ ఏది అని అడిగాడు యశ్వంత్. ఇప్పుడు ఆఫీసులో పని ఉన్నది, నైట్ మనం ఎప్పుడు కలిసి రెస్టారెంట్కు వెళ్ళి పార్టీ చేసుకుందాం అని చెప్పాడు వేదాంశ్. ఎప్పుడు అక్కడైనా, ఈసారి వేరే చోట ప్లాన్ చేద్దాం అన్నాడు యశ్వంత్. వేరే చోట ఎక్కడా అని అడిగాడు వేదాంశ్. అది సర్ప్రైజ్, పార్టీ నువ్వు, ప్లేస్ నేను ఫిక్స్ చేస్తా అన్నాడు యశ్వంత్. సరే అయితే ప్లేస్ ఫిక్స్ చేసి నాకు మెసేజ్ చేయి, నైట్ మీట్ అవుదాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు వేదాంశ్. వెళ్లిపోతున్న వేదాంశ్ వైపు నవ్వుతూ చూస్తూ ఉన్న యశ్వంత్ను పిలిచాడు అతని పిఏ రాఘవ్. ఏమిటి రాఘవ్ అని అడిగాడు యశ్వంత్. ఏమీ లేదు సార్, మీరు టెండర్ ఓడిపోయారు అని మీ నాన్నగారికి తెలిస్తే ఏమంటారో అన్నాడు రాఘవ్. రాఘవ్ తన తండ్రి పేరు ఎత్తగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న యశ్వంత్ మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది. ఎర్రబడ్డ యశ్వంత్ కళ్ళను చూసి భయపడుతూ సార్ అని పిలిచాడు రాఘవ్. ఏమిటి అని కోపంగా అరిచిన యశ్వంత్ వైపు భయంగా చూశాడు రాఘవ్. ఇంతలో యశ్వంత్ ఫోన్ కి తన తండ్రి అశోక్ వర్మ నుండి కాల్ వచ్చింది. ఫోన్ స్క్రీన్ పై తన తండ్రి నేమ్ చూసి కోపంగా కాల్ కట్ చేశాడు యశ్వంత్. యశ్వంత్ తన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో యశ్వంత్ పిఏ రాఘవ్ కి కాల్ చేశాడు అశోక్ వర్మ. ఆ కాల్ ని చూసిన రాఘవ్ భయపడుతూ, వామ్మో పెద్ద సారు కాల్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని భయపడుతూ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో సార్ అని భయంతో వణుకుతూ మాట్లాడాడు రాఘవ్. ఏం రాఘవ్, నీ బాస్ ఫోన్ చేస్తూ ఉంటే కాల్ లిఫ్ట్ చేయటం లేదు, వాడికి నేనంటే లెక్కలేదా అని కోపంగా అడిగి ఫోను వాడికివ్వు అన్నాడు అశోక్ వర్మ. వామ్మో ఇప్పుడు ఎలా, ఫోన్ ఇస్తే యశ్వంత్ సారు తిడతారు, ఇవ్వకపోతే అశోక్ సారు తిడతారు, ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది నా పరిస్థితి అని తలకొట్టుకున్నాడు పిఏ రాఘవ్. ఏదైతే అదయింది, యశ్వంత్ సార్కి ఫోన్ ఇవ్వటమే మంచిది అని అనుకుని యశ్వంత్ను పిలిచి, సార్ అశోక్ సారు లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడాలి అని అంటున్నారు అని చెప్పాడు రాఘవ్. యశ్వంత్ రాఘవ్ వైపు కోపంగా చూస్తే విసుక్కుంటూ అతని చేతిలో ఫోన్ తీసుకున్నాడు. ఫోన్ తీసుకున్న యశ్వంత్ హలో ఏమిటి అని చిరాకు పడుతూ అడిగాడు. ఏమిటి యశ్వంత్, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు అని యశ్వంత్ పై సీరియస్ అయ్యాడు అశోక్ వర్మ. మీకు అదంతా అనవసరం, ముందు మీరు ఎందుకు కాల్ చేశారో చెప్పండి అని చిరాగ్గా అడిగాడు యశ్వంత్. ఎందుకు కాల్ చేశానో నీకు తెలియదా అని కోపంగా అడిగాడు అశోక్ వర్మ. ఏముంది, నేను టెండర్ గెలవలేకపోయాను అని మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది కదా, నాకు చీవాట్లు పెట్టడానికే కాల్ చేసి ఉంటారు, అంతేనా అన్నాడు యశ్వంత్. అంతేనా అని అంత తేలిగ్గా ఎలా అనగలుగుతున్నావు యశ్వంత్, ముందు నువ్వు త్వరగా ఇంటికి రా అని కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు అశోక్ వర్మ. కట్ అయిన ఫోన్ వైపు కోపంగా చూస్తూ ఆ ఫోన్ ని నేలకేసి కొట్టపోయాడు యశ్వంత్. అది చూసిన రాఘవ్ యశ్వంత్ కి అడ్డుపడి, సార్ సార్ ఆగండి, ఆ ఫోన్ ని మాత్రం పగలగొట్టకండి సార్, ప్లీజ్, మీరు ఇప్పుడు ఆ ఫోన్ ని పగలగొడితే అందులో ఉన్న ఇంపార్టెంట్ కాంటాక్ట్ నెంబర్స్, ఇంపార్టెంట్ డేటా అంతా మిస్ అయిపోతుంది, మళ్ళీ వాటిని రికవరీ చేయటం చాలా కష్టం సార్, ప్లీజ్ సార్, దయచేసి ఆ ఫోన్ ని ఇలా ఇచ్చేయండి సార్ అని యశ్వంత్ ని రిక్వెస్ట్ చేశాడు. రాఘవ్ రిక్వెస్ట్ చేయటంతో యశ్వంత్ కొద్దిగా కూల్ అయ్యి ఆ ఫోన్ ని రాఘవ్ వైపు విసిరి వెంటనే కారు తీయమని అక్కడి నుంచి వెళ్లి కారులో కూర్చున్నాడు. యశ్వంత్ కూల్ అవటంతో రాఘవ్ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ వెంటనే తను కూడా వెళ్లే కారులో కూర్చొని డ్రైవర్ ని కారు పోనీయమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడిగాడు డ్రైవర్. దానికి రాఘవ్ యశ్వంత్ వైపు చూశాడు. యశ్వంత్ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండటంతో రాఘవ్ కి విషయం అర్థమై కారుని ఇంటికి పోనివ్వమని చెప్పాడు. అలాగే సార్ అని డ్రైవర్ కారుని స్టార్ట్ చేశాడు.
ఇటు ఇంటర్వ్యూ కోసం క్యాబ్ లో బయలుదేరిన మంజు, అన్నా త్వరగా ఆఫీస్కు పోనీయండి అన్నా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని క్యాబ్ డ్రైవర్తో చెప్పింది. కంగారు పడకండి సిస్టర్, మిమ్మల్ని ఆన్ టైంకి ఆఫీస్కు తీసుకుని వెళ్లే బాధ్యత నాది అని చెప్పి, అయినా ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు కొంచెం ముందే బయలుదేరవచ్చు కదా సిస్టర్ అన్నాడు ఆ క్యాబ్ డ్రైవర్. అయ్యో అన్నా, నేను ఇంటి నుంచి టైంకే బయలుదేరాను, కానీ మధ్యలో ఒక ఇడియట్ వల్ల లేట్ అయ్యింది. వాడు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తున్నాడు, వాడి వల్ల ఇప్పుడు నాకు ఈ టెన్షన్ అని చెప్పింది మంజు. సర్లే వదిలేయండి సిస్టర్ అన్నాడు క్యాబ్ డ్రైవర్. లేదన్నా, ఈసారి వాడు కానీ నా కంటికి కనిపించాలి, వాడికి నా చేతిలో ఉంటుంది చూడు అని అంటూ ఉండగానే క్యాబ్ డ్రైవర్ క్యాబ్ ని ఆపాడు. ఆగిన క్యాబ్ ని చూసి ఏమైందన్నా అని అడిగింది మంజు. సిస్టర్, నువ్వు దిగవలసిన ప్లేసు వచ్చేసింది అని చెప్పాడు క్యాబ్ డ్రైవర్. ఏమిటి అప్పుడే వచ్చేసామా అని చుట్టూ చూస్తూ అడిగింది మంజు. చెప్పాను కదా సిస్టర్, నేను ఇంటర్వ్యూకి ఆన్ టైంలో ఆఫీస్కు తీసుకుని వెళ్తాను అని అన్నాడు క్యాబ్ డ్రైవర్. నువ్వు సూపర్ అన్నా, థ్యాంక్ యూ అన్నా, నన్ను ఆన్ టైంలో ఆఫీస్కు తీసుకుని వచ్చావు అని చెప్పింది మంజు. అయ్యో పర్వాలేదు సిస్టర్, ఇది నా డ్యూటీ అని తనకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ క్యాబ్ డ్రైవర్. మంజు క్యాబ్ దిగి ఆఫీస్ వైపు చూస్తూ దేవ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఉన్న ఆఫీసు నేమును చదివి, దేవుడా ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలా చూడు తండ్రి అని దేవునికి మనసులో మొక్కుకుంటూ లోనికి వెళ్ళింది. లోపలికి వెళ్లిన మంజు రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్లి, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నేను ఇక్కడికి ఈ రోజు ఇంటర్వ్యూకు వచ్చాను అని చెప్పి, ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుందో చెప్తారా అని అడిగింది మంజు. ఎస్ మ్యామ్, ఇంటర్వ్యూ పైన ఉన్న హెచ్ఆర్ రూమ్ లో అని చెప్పింది ఆ రిసెప్షనిస్ట్. ఓ థ్యాంక్ యూ అని చెప్పి పై ఫ్లోర్ కు వెళ్ళింది మంజు. అప్పటికే అక్కడికి ఇంటర్వ్యూ కోసం చాలా మంది వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. మంజు కూడా వెళ్లి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నది. 5 మినిట్స్ తర్వాత మంజుని లోనికి పిలిచారు. లోపలకు వెళ్లిన మంజు తన రెజ్యూమ్ అండ్ తన సర్టిఫికెట్స్ ను ఆ హెచ్ఆర్ కు ఇచ్చింది. తన రెజ్యూమ్ అండ్ సర్టిఫికెట్స్ చూసిన ఆ హెచ్ఆర్ వెరీ ఇంప్రెసివ్ అని మెచ్చుకొని మంజుని కొన్ని ప్రశ్నలు అడిగారు. మంజు ఆ ప్రశ్నలు అన్నింటికీ ఆన్సర్ చేసింది. మంజు పెర్ఫార్మెన్స్ కి ఆ హెచ్ఆర్ ఇంప్రెస్ అయ్యి, ఓకే మిస్ మంజు, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు, మీరు రేపటి నుండే ఆఫీసులో జాయిన్ అవ్వాలి, కాసేపు బయట వెయిట్ చేయండి, మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, అది తీసుకొని రేపు మీరు ఆఫీసులో జాయిన్ అవ్వవచ్చు అని చెప్పింది ఆ హెచ్ఆర్. ఓకే మ్యామ్, థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మంజు. కాసేపటికి ప్యూన్ వచ్చి మంజుకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వెళ్ళాడు. ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న మంజు సంతోషంగా బయటకు వచ్చి తన ఫ్రెండ్ వర్షకి కాల్ చేసింది. హలో వర్ష, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, నాకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు, రేపే జాయినింగ్ అని సంతోషంగా తన ఫ్రెండ్ వర్షకి ఫోన్లో చెప్పింది మంజు. హా అవునా, కాంగ్రాట్స్ మంజు అని హ్యాపీగా విష్ చేసింది మంజు ఫ్రెండ్ వర్ష. అవును, ఇంతకీ శాలరీ ఎంత అని మంజుని అడిగింది వర్ష. 60,000 పర్ మంత్ అని చెప్పింది మంజు. ఇంకేం కాంగ్రాట్స్ మంజు, మరి మాకు పార్టీ లేదా అని అడిగింది వర్ష. అయ్యో తప్పకుండా మేడం అన్నది మంజు. అయితే పార్టీ ఎక్కడా అని అడిగింది వర్ష. ఏమో నాకేం తెలుసు, నేను అసలే ఈ సిటీకి కొత్త అని చెప్పింది మంజు. అవును కదా, ఆ విషయమే మర్చిపోయా, సరేలే ప్లేస్ నేను ఫిక్స్ చేస్తా, నువ్వు ఈవినింగ్ మా ఇంటికి రా, ఇద్దరం కలిసి ఆ ప్లేస్ కు వెళదాం అని చెప్పింది వర్ష. సరే అని చెప్పి కాల్ కట్ చేసింది మంజు. ఆ తర్వాత మంజు వాళ్ళ అమ్మ భువన గారికి కాల్ చేసింది. కానీ వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏదో పనిలో పడి బిజీగా ఉన్నట్టు ఉన్నది అని అనుకుని ఇంటికి వెళ్ళింది మంజు. అప్పుడే ఆఫీస్ కి చేరుకున్నాడు దేవాంశ్. ఆఫీస్ కు రావడంతోనే తన క్యాబిన్ లోనికి వెళ్లి కూర్చొని ఈ రోజు తన షెడ్యూల్ ఏమిటో చెప్పమని పిఏ జగదీష్ ని అడిగాడు. సార్, మరో 10 నిమిషాల్లో బోర్డు మీటింగ్ ఉన్నది, ఆ తర్వాత మీ ఫ్యామిలీతో లంచ్ బ్రేక్, తర్వాత ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ అండ్ ఈవినింగ్ యశ్వంత్ సార్ తో డిన్నర్ అని చెప్పాడు పిఏ జగదీష్. ఓకే, వెంటనే బోర్డు మీటింగ్ కి అంతా సిద్ధం చేయి అని చెప్పాడు వేదాంశ్. ఓకే సార్ అని చెప్పి మీటింగ్ అరేంజ్ చేయడానికి వెళ్లిపోయాడు జగదీష్. జగదీష్ మీటింగ్ అరేంజ్ చేయడానికి వెళ్ళగానే కాసేపు రిలాక్స్ అయ్యాడు వేదాంశ్. అలా రిలాక్స్ అవుతూ ఉన్న వేదాంశ్ కు పొద్దున్న మంజుతో జరిగిన గొడవ గుర్తుకు వచ్చింది. దానితో వేదాంశు పైకి లేచి, ఆ మెంటల్ది ఎవరో కాని మళ్ళీ నాకు కంటపడాలి, చెప్తాను దాని సంగతి అని మంజుని తిట్టుకున్నాడు.
ఇంతలో మీటింగ్ అరేంజ్ చేయడానికి వెళ్ళిన జగదీష్ తిరిగి వచ్చి, సార్ మీటింగ్ అంతా రెడీ అయిపోయింది, బోర్డు మెంబర్స్ అందరూ కూడా మీటింగ్ కి వచ్చేశారు, మీరే రావాలి అని చెప్పాడు. సరే వస్తున్నాను పద అని చెప్పి మీటింగ్ కు వెళ్ళాడు వేదాంశ్. ఇటు యశ్వంత్ తన తండ్రి ఇంటికి రమ్మని కమాండ్ చేయటంతో తన ఇంటికి వెళ్ళాడు. అప్పటికే యశ్వంత్ కోసం అశోక్ వర్మ ఇంట్లో కోపంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. యశ్వంత్ ఇంట్లోనికి అడుగు పెట్టగానే తన తల్లి శారదా గారు నవ్వుతూ, రా యశ్వంత్, భోజనం టైం అయింది, భోజనం చేద్దువు కాని, అసలే పొద్దున్న నువ్వు టిఫిన్ కూడా చేయలేదు అని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్లబోయారు. ఇంతలో అశోక్ వర్మ, ఆగు శారదా అని అరిచాడు. దానితో డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లబోతూ ఉన్న యశ్వంత్, శారదా గారు అక్కడే ఆగిపోయారు. ఏమైందండి అని అడిగింది శారద. ఇప్పుడు వీడు ఏం సాధించి అలసిపోయాడు అని నువ్వు భోజనం పెట్టడానికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగాడు అశోక్ వర్మ. అదేమిటండి అలా అంటారు, వీడు పొద్దున కూడా టిఫిన్ చేయకుండా టెండర్ పని మీద హడావిడిగా వెళ్లిపోయాడు అని చెప్పింది శారద. వీడు వెళ్లి అక్కడ సాధించింది ఏమీ లేదు, పైగా ₹1 తేడాతో ఆ వేదాంశిని గెలిపించి వచ్చాడు అని చెప్పాడు అశోక్ వర్మ. ఏమంటున్నారండి, నాకేమీ అర్థం అవటం లేదు అన్నది శారద. నీకు ఇంకా అర్థం కాలేదా, ఎప్పటిలాగే నీ కొడుకు ఆ వేదాంశి చేతిలో ఓడిపోయి వచ్చాడు అని చెప్పాడు అశోక్ వర్మ. దానికి శారదా గారు యశ్వంతుని పిలిచి, ఏమైంది యశ్వంత్ అని అడిగారు. దానికి యశ్వంత్ సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడ్డాడు. వాడు ఏం చెప్తాడు, జరిగింది ఏమిటో నేను చెప్తాను అన్నాడు అశోక్ వర్మ. ఏమి జరిగిందండి అని అయోమయంగా అడిగింది శారద. టెండర్ వేయడానికి వెళ్లిన యశ్వంత్ ఈసారి కూడా వేదాంశి చేతిలో ఓడిపోయాడు, అది ₹1 తేడాతో అని చెప్పాడు అశోక్ వర్మ. జరిగినది విన్న శారద తన కొడుకుని సమర్థిస్తూ, అయితే ఏమైంది, కేవలం ₹1 తేడాతో నా కొడుకు ఓడిపోయాడు, లేదంటే నా కొడుకే గెలిచేవాడు కదా, ₹1 తేడాతో ఓడిపోయాడు అంటే నా కొడుకు ఈసారి వేదాంశిని ఓడించడానికి చాలా దగ్గరకు వచ్చాడు అనే కదా అర్థం అన్నారు శారదా గారు. ఏం మాట్లాడుతున్నావు శారదా, అది అసలు ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టో తెలుసా, దీనివల్ల మన బిజినెస్ కు ఎంత లాభమో తెలుసా అని అడిగాడు అశోక్ వర్మ. అది ఎంత లాభం ఇచ్చేది అయినా మనకు అని రాసిపెట్టి లేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తామండి అన్నారు శారదా గారు. నువ్వు ఇలా ప్రతిసారి వాడిని సమర్థించుకుంటూ రాబట్టే వాడు ఇలా అసమర్థుడిలా తయారవుతూ ఉన్నాడు అన్నాడు అశోక్ వర్మ. వేదాంశిపై ₹1 తేడాతో ఓడిపోయాడు అంటేనే మీకు అర్థం కావటం లేదా, నా కొడుకు ఎంతటి సమర్థుడో అన్నది శారద. అయినా నా కొడుకు ఓడిపోయింది ఎవరైనా పరాయి వాళ్ళ చేతిలోనా, మన వేదాంశి చేతిలోనే కదా అన్నారు శారదా గారు. దానితో అశోక్ వర్మ, మిమ్మల్ని నేను మార్చలేను అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయాడు. అక్కడ అంత గొడవ జరిగినా యశ్వంత్ తనకేమీ పట్టనట్టు నుంచోవటంతో పిఏ రాఘవ్ షాక్ అయ్యాడు. అశోక్ వర్మ వెళ్లిపోగానే, నువ్వు రా యశ్వంత్ అని యశ్వంతుని తీసుకుని వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి గోరుముద్దలు తినిపించారు శారదా గారు. తనకి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉన్న వాళ్ళ అమ్మతో, అమ్మ నీ చేతి వంట అమృతంలా ఉంటుంది, ఇంకా పెట్టు అంటూ తృప్తిగా తిన్నాడు యశ్వంత్. శారద పక్కనే ఉన్న పిఏ రాఘవాన్ని కూడా, రా రాఘవ్ వచ్చి భోజనం చేయి అని పిలిచారు. దానికి రాఘవ్, పర్లేదు మేడం, నేను బయట తింటాను అని చెప్పాడు. మొహమాట పడకు రాఘవ్, మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది, నువ్వు కూడా వచ్చి తిను అన్నాడు యశ్వంత్. దానితో రాఘవ్ కూడా అక్కడే భోజనం చేశాడు. కొంచెం తినే, నిజంగానే మీ వంట అమృతంలా ఉన్నది మేడం అని శారదాని పొగటుతలతో ముంచేశాడు పిఏ రాఘవ్. కోపంతో తన రూమ్ కు వచ్చిన అశోక్ వర్మ, వీళ్ళు ఎంత చెప్పినా నా మాట వినరు, ఇక నేనే ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నాడు. కింద యశ్వంత్, రాఘవ్ తృప్తిగా భోజనం చేసి మళ్లీ తిరిగి ఆఫీస్కు బయలుదేరారు. లంచ్ టైం అవటంతో వేదాంశ్ తన ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడానికి ఇంటికి వచ్చాడు. రోజు మొత్తంలో ఒక్కసారైనా కుటుంబంతో కలిసి భోజనం చేయాలి అన్నది వేదాంశ్ నానమ్మ భానుమతి గారు పెట్టిన రోల్. వేదాంశ్ ఇంటికి రావటంతోనే అన్నయ్య అంటూ దగ్గరకు వెళ్ళింది అంకిత. తన దగ్గరకు వచ్చిన చెల్లెల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు వేదాంశ్. వేదాంశ్కి తన చెల్లెలు అంటే ప్రాణం. ఏమిటన్నయ్య ఇంత లేటుగా వచ్చావు, నాకు అసలే ఆకలిగా ఉన్నది, కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయి, త్వరగా రా అన్నది అంకిత. అంత ఆకలిగా ఉంటే నువ్వు తినేయవలసింది కదా అంకిత అన్నాడు వేదాంశ్. ఎలా అన్నయ్య, రోజుకు ఒక్కసారైనా మనం అందరం కలిసి తింటాం కదా అన్నది అంకిత. అయ్యో సారీ అంకిత, నా వల్ల ఈరోజు లేట్ అయ్యింది
అన్నాడు వేదాంశ్. పర్వాలేదు అన్నయ్య, నీతో కలిసి భోజనం చేయటం కన్నా నాకు ఏమీ ముఖ్యం కాదు అని చెప్పింది అంకిత. ఇంతలో పైనుంచి కిందకు దిగారు భానుమతీదేవి. వచ్చావా వేదాంశ్, మీ చెల్లెలు ఇందాకటి నుంచి ఆకలి ఆకలి అని ఒకటే గోల, ముందు భోజనం చేద్దాం పదండి అన్నారు. అలాగే నానమ్మ అని చెప్పి భోజనం చేయటానికి వెళ్లారు వేదాంశ్ అంకిత. ఈ రోజు ఏమేం స్పెషల్స్ చేయించావు నానమ్మ అని అడిగింది అంకిత. ఏమున్నది, నా మనవడికి ఇష్టమైన వంటలు అన్నీ దగ్గరుండి నేనే చేయించా అని చెప్పారు భానుమతి గారు. అంటే నాకు ఇష్టమైనవి ఏమీ చేయలేదా నానమ్మ అని అడిగింది అంకిత బొంగమూతి పెడుతూ. లేదు, నా మనవడికి ఇష్టమైనవి మాత్రమే చేయించాను అని చెప్పారు భానుమతి గారు అంకితాన్ని ఏడిపించటానికి. అంతేలే, నీకు అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అన్నది అంకిత అలుగుతూ. దానికి భానుమతి గారు నవ్వుతూ, సరదాగా అన్నాం లేవే, నీకు ఇష్టమైన వంటలు కూడా చేయించాను అని చెప్పారు. అవునా నానమ్మ, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి అంకిత భానుమతి గారిని హక్ చేసుకున్నది. సర్లే, వంటలు చల్లారిపోతున్నాయి, వేడిగా ఉండగానే తినండి అని చెప్పారు భానుమతి గారు. అందరూ కలిసి భోజనం చేసి వచ్చి హాల్లో కూర్చున్నారు. ఇంతలో వేదాంశ్, నానమ్మ ఈరోజు టెండర్ నేనే గెలిచాను అని చెప్పాడు. అవునా వేదాంశ్ అని సంతోషపడ్డారు భానుమతి గారు. నీకు తెలుసా నానమ్మ, కేవలం ₹1 తేడాతో యశ్వంత్ ఓడిపోయాడు. వాడు ఈసారి నన్ను గెలవటానికి గట్టిగానే ట్రై చేశాడు. నేను ఒక్క ₹2 ఎక్కువ కోట్ చేసి ఉంటే ఈ టెండర్ యశ్వంత్ని గెలిచేవాడు అని చెప్పాడు వేదాంశ్. అవునా, అంటే యశ్వంత్ నీపై విజయం సాధించటానికి కేవలం 1 అడుగు దూరంలో ఉన్నాడు అన్నమాట అన్నారు భానుమతి గారు. అవును నానమ్మ, నువ్వు చెప్పింది నిజమే అన్నాడు వేదాంశ్. ఈ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా మీరు మాత్రం విడిపోకూడదు, మీరు ఎప్పటికీ కలిసే ఉండాలి, అదే మీ నాన్న ఆఖరి కోరిక అని చెప్పారు భానుమతి గారు. లేదు నానమ్మ, మా మధ్య ఎన్ని గొడవలు వచ్చినా మేము ఎప్పటికీ విడిపోము అని చెప్పాడు వేదాంశ్. అక్కడే ఉండి వారి సంభాషణలు వింటూ ఉన్నది అంకిత. ఇంతలో అతనికి కాల్ రావటంతో తన ఫోన్ ని చెక్ చేసుకున్నాడు. ఆ కాల్ తన పిఏ జగదీష్ నుంచి రావటంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి, హలో జగదీష్ చెప్పు అన్నాడు. ఇటు జగదీష్, హలో సార్, ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ కి టైం అవుతున్నది, మీరు వెంటనే ఆఫీస్కు రావాలి అని వేదాంశుకు చెప్పాడు. ఓకే, ఐ విల్ బి దేర్ 30 minutes అని జగదీష్ తో చెప్పి కాల్ కట్ చేశాడు వేదాంశ్. సరేనానమ్మా, ఆఫీసులో ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉన్నది, సో నేను ఆఫీస్కు బయలుదేరుతున్నాను. అలాగే నైట్ యశ్వంత్ తో చిన్న పార్టీ ఉన్నది, ఇంటికి రావడానికి కొద్దిగా లేట్ అవ్వచ్చు, మీరు నా కోసం ఎదురు చూడకుండా పడుకోండి అని చెప్పాడు వేదాంశ్. సరేనన్నా, డిన్నర్ చేయటం మర్చిపోకు, అసలే నువ్వు పనిలో పడితే నీ గురించి కూడా ఆలోచించుకోవు, సరే జాగ్రత్త అని చెప్పారు భానుమతి గారు. సరేనానమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తా అని చెప్పి ఆఫీస్కు బయలుదేరాడు వేదాంశ్. కారులో ఆఫీస్కు వెళుతూ ఉన్న వేదాంశకు కాల్ చేశాడు యశ్వంత్. యశ్వంత్ నుంచి వస్తూ ఉన్న కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు వేదాంశ్. హలో సార్, ఏమిటి మంచి బిజీగా ఉన్నట్టున్నారు అని అడిగాడు యశ్వంత్. అదేమీ లేదురా, ఇప్పుడే ఇంటి దగ్గర నుండి ఆఫీస్కు బయలుదేరుతున్నాను అని చెప్పాడు వేదాంశ్. ఓ అవునా, ఇంతకీ భానుగ్రాని ఎలా ఉన్నది అని అడిగాడు యశ్వంత్. బాగానే ఉన్నది, కాకపోతే ఏజ్ పెరుగుతున్నది కదా, డాక్టర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పారు అని చెప్పాడు వేదాంశ్. గ్రానీని చూసి చాలా రోజులైంది, ఒకసారి ఆవిడను చూడాలి అని ఉన్నది అన్నాడు యశ్వంత్. చూడాలి అనిపిస్తే ఇంటికి రారా, నిన్ను ఎవరైనా ఆపారా ఏమిటి, ఏదో ఇంటికి కొత్తవాడిలా మొహమాటం ఎందుకు అన్నాడు వేదాంశ్. సర్లే, టైం చూసుకుని వచ్చి గ్రానీని కలుస్తాను అని చెప్పాడు యశ్వంత్. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు, ఎనీథింగ్ ఇంపార్టెంట్ అని అడిగాడు వేదాంశ్. ఏమీ లేదు, నైట్ పార్టీ కోసం నేను ఒక మంచి ప్లేస్ ఫిక్స్ చేశా, దాని గురించి చెప్దాము అని కాల్ చేశా అన్నాడు యశ్వంత్. ఏమిటో అంత మంచి ప్లేసు అని అడిగాడు వేదాంశ్. చెప్పటం ఎందుకు, నైట్ వచ్చాక నువ్వే చూద్దావు కానీ లొకేషన్ షేర్ చేస్తా, షార్ప్ 9కి అక్కడ ఉండు అని చెప్పాడు యశ్వంత్. సరేరా, నైట్ నువ్వు చెప్పిన లొకేషన్ లో కలుద్దాం అని చెప్పి కాల్ కట్ చేశాడు వేదాంశ్. తరువాత వేదాంశ్ మీటింగ్ కి అటెండ్ అయ్యాడు. నైట్ 8 కావటంతో పార్టీకి యశ్వంత్ పెట్టిన లొకేషన్ కు బయలుదేరాడు వేదాంశ్. ఇటు మంజు కూడా పార్టీ చేసుకోవటానికి తన ఫ్రెండ్ వర్షతో కలిసి అదే రెస్టారెంట్ కు వచ్చింది. ఆ రెస్టారెంట్ మొత్తం కూడా క్యాండిల్ లైట్స్ తో, ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి ఏ హంగు ఆర్పాటం లేకుండా వచ్చిన కస్టమర్స్ కి మనసు పీస్ఫుల్ గా ఫీల్ అయ్యేలా ఉన్నది.
అది చూసిన మంజు, వావ్ వర్ష, ఈ ప్లేస్ ఎంత బాగున్నదో అని అంటూ చుట్టూ చూస్తూ ఉన్నది. అవును వర్ష, ఈ ప్లేస్ చాలా రిచ్గా కనిపిస్తుంది. బిల్లు ఎంత అవుతుందో ఏమిటో అని కంగారు పడింది మంజు. నువ్వేమీ కంగారు పడకు మంజు, బిల్ సంగతి నేను చూసుకుంటా అని చెప్పింది వర్ష. అదేమిటి, నేను కదా పార్టీ ఇచ్చేది అని అడిగింది మంజు ఆశ్చర్యపోతూ. అబ్బా, బిల్లు నువ్వే కడదువులే, ఈ రెస్టారెంట్ మా ఫ్రెండ్ వాళ్ళదే, నేను తనతో ఆల్రెడీ మాట్లాడాను, సో బిల్లు గురించి నువ్వేమీ కంగారు పడకు అని చెప్పింది వర్ష. అయితే ఓకే అని చెప్పి వాళ్ళు ముందుగా బుక్ చేసుకున్న టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. సరే వర్ష, నీకేం కావాలో ఆర్డర్ చేయి అని టేబుల్ పై ఉన్న మెనూ కార్డుని ఇచ్చింది మంజు. అలాగే అని వర్ష తనకు నచ్చిన ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసి, నువ్వు కూడా ఆర్డర్ చేసుకో మంజు అన్నది వర్ష. సరే అని తనకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చింది మంజు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేశారు. అలా వాళ్ళిద్దరూ వాళ్లకు నచ్చిన ఐటమ్స్ ని తింటూ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పక్కనే ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉన్నది. ఆ టేబుల్ ని స్పెషల్ గా డెకరేట్ చేసి ఉంచారు. అది చూసిన మంజు, ఏ వర్ష, చూసావా ఆ టేబుల్ ఎంత స్పెషల్ గా డెకరేట్ చేశారో అన్నది. హా చూసా, అది మేబీ ఎవరో రిచ్ పీపుల్ కోసం రిజర్వ్ చేసుకున్నట్టు ఉన్నారు అని చెప్పింది వర్ష. ఇంతలో ఆ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు యశ్వంత్. అప్పుడే ఆ లొకేషన్ కు వచ్చాడు వేదాంశ్. ఆ ప్లేస్ చూడగానే వేదాంశకు కొంచెం డిఫరెంట్ గా, యూనిక్ గా అనిపించింది. పర్వాలేదు, వీడి టేస్ట్ కూడా బాగానే ఉన్నది అని అనుకుంటూ లోనికి వెళ్ళాడు. రెస్టారెంట్ లోనికి వచ్చిన వేదాంశ్ యశ్వంత్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇంతలో యశ్వంత్ వేదాంశుని చూసి చెయ్యి ఎత్తి వేదాంశుని పిలిచాడు. దానితో వేదాంశ్ యశ్వంత్ ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. అంతకు ముందే మంజు హ్యాండ్ వాష్ చేసుకోవటానికి పక్కకు వెళ్లటంతో తను వేదాంశును చూడలేదు. ఏమిట్రా ఇంత లేటు అని అడిగాడు యశ్వంత్. సారీరా, ఆఫీసులో కొద్దిగా లేట్ అయింది అని చెప్పాడు వేదాంశ్. సరేలే, ఏదైనా ఆర్డర్ చేయి, ఆకలిగా ఉంది అన్నాడు యశ్వంత్. వెంటనే తనకు నచ్చిన రెసిపీస్ ఆర్డర్ పెట్టాడు వేదాంశ్. అలాగే యశ్వంత్ కు నచ్చిన ఐటమ్స్ కూడా తనే ఆర్డర్ చేశాడు. ఇంతకు ముందే యశ్వంత్ కు ఆకలిగా ఉండటంతో కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చాడు. అవి ఇంకా రాలేదు అని చూస్తూ ఉన్నాడు. ఆకలికి తట్టుకోలేని యశ్వంతుని చూస్తూ తన చెల్లిని గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు వేదాంశ్. వేదాంశ్ తనలో తాను నవ్వుకోవడం చూసిన యశ్వంత్, ఏమిట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, ఏమైంది, నాకు కూడా చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అన్నాడు. ఏమీ లేదురా, నువ్వు ఆకలికి ఆగలేక కేకలు పెట్టడం చూస్తూ ఉంటే నాకు నా చెల్లెలు గుర్తుకొస్తున్నది. తను ఇంతే, ఆకలికి క్షణం కూడా ఓర్చుకోలేదు అని చెప్పాడు వేదాంశ్. అంకిత పేరు ఎత్తగానే యశ్వంత్ మొహంలో మార్పు వచ్చింది. అతని మొహంలో ఏదో ఆతురత కొట్టొచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అది గమనించిన వేదాంశ్, ఏమిట్రా ఇప్పటిదాకా నీరసంగా ఉన్నవాడివి ఇప్పటికిప్పుడు ఉత్సాహంగా మారిపోయావు అని అడిగాడు. దానికి యశ్వంత్ తనని తాను సరిచేసుకుంటూ, ఏం లేదురా, మనం ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ వస్తూ ఉన్నాయి, తినడానికి రెడీ అవుతున్నా అని చెప్పాడు. వేదాంశు వెనక్కు తిరిగి వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ వెయిటర్ తీసుకుని రావటం చూసి, ఓహో అదా నీ ఉత్సాహం అని అడిగాడు. దానికి యశ్వంత్ నవ్వుతూ ఫుడ్ తీసుకుని తింటూ క్షణంలో తప్పించుకున్నా, లేకపోతే వీడికి డౌట్ వచ్చేది, ఈ వెయిటరు ఎవడో కానీ నన్ను టైంకి వచ్చి సేవ్ చేశాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో వేదాంశుకు ఒక కాల్ రావటంతో, సరేరా ఆకలిగా ఉంది అన్నావుగా, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే కాల్ మాట్లాడి వస్తాను అని పక్కకు వెళ్ళాడు. ఈలోపు యశ్వంత్ తింటూ వెయిటర్ను పిలిచి వైన్ తీసుకురమ్మని ఆర్డర్ చేశాడు. అప్పుడే హ్యాండ్ వాష్ చేసుకోవటానికి పక్కకు వెళ్లిన మంజు చూసుకోకుండా వేదాంశ్కి డాష్ ఇచ్చింది. వెంటనే సారీ సార్ చూసుకోలేదు అని చెప్తూ వేదాంశు మొహం చూసి, నువ్వా అని ఇద్దరు ఒకేసారి షాక్ అవుతూ ఒకరి ముఖం ఒకరు చిరాగ్గా చూసుకున్నారు. ఏ మెంటల్, ఎప్పుడు ఎవరో ఒకరికి డాష్ ఇవ్వటమో లేక కారు కింద పడటమో నీకు అలవాటా అని అడిగాడు వేదాంశ్. ఏ ఇడియట్, ఎప్పుడు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఉంటావా, ముందు వెనక చూసుకోవా అని వేదాంశుని తిడుతూ ఉన్నది మంజు. ఎవరు ఇడియట్, నువ్వే మెంటల్ దానివి అన్నాడు వేదాంశ్. నన్ను మెంటల్ అంటావారా పోకిరి అన్నది మంజు. పోవే లూజు, నీతో నాకేమిటి అన్నాడు వేదాంశ్. నన్నే లూజు అంటావా, నువ్వే వేస్ట్ ఫెలో అని తిడుతూ ఉన్నది మంజు. పోవే లూజు, నీతో వాదించి నేను నా టైం వేస్ట్ చేసుకోవాలి అని అనుకోవటం లేదు అన్నాడు వేదాంశ్. అవును, మరి నీతో గొడవ పెట్టుకోకపోతే నాకు టైం గడవదు, పోరా అన్నది మంజు. అలా వారి ఇద్దరు ఒకరికి ఒకరు తిట్టుకోవటం మొదలు పెట్టారు.
మంజు గొంతు తడి ఆరిపోవటంతో చుట్టూ వాటర్ కోసం చూసి వాటర్ దొరక్కపోవటంతో పక్కనే వెళ్తూ ఉన్న వెయిటర్ని ఆపి అతని చేతుల్లో ఉన్న వోడ్కాని మంచినీళ్లు అనుకుని కంగారులో చూసుకోకుండా తాగేసింది. వాటర్ టేస్ట్ వేరేగా ఉందేమిటి అని అడిగింది మంజు. దానికి వేదాంశు, ఏ లూజు, ఇది వాటర్ కాదు వోడ్కా అని చెప్పాడు. ఏమిటి వోడ్కానా అని షాక్ అవుతూ చూస్తూ ఉన్నది మంజు. హా వోడ్కానే, అయినా నీకు వాటర్ కి వోడ్కాకి కూడా తేడా తెలియదా అని నవ్వుతూ అడిగాడు వేదాంశ్. ఇదంతా నీ వల్లేరా ఇడియట్ అని చెప్పి తిడుతూ వేదాంశిని కొట్టడానికి వచ్చి స్పృహ తప్పి వేదాంశిపై పడిపోయింది. మంజు అలా తనపై పడగానే వేదాంశికి తన గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించి మంజు వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. తన గుండె వేగంగా కొట్టుకుంటూ ఉన్నది. తనకి ఆ ఫీలింగ్ కొత్తగా అనిపిస్తూ ఉన్నది. వేదాంశికి ఏం చేయాలో తెలియక మంజు వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో మంజు ఫ్రెండ్ వర్ష హ్యాండ్ వాష్ కు వెళ్లిన మంజు ఎంతసేపటికి రాకపోవటంతో ఇదేమిటి హ్యాండ్ వాష్ కు అని వెళ్లి ఎంతసేపైనా రాదు అని మంజుని వెతుక్కుంటూ బయటకు వచ్చింది. బయట మంజు వేదాంశు చేతిలో స్పృహ తప్పి పడి ఉండటం చూసి కంగారు పడుతూ ఏమైంది మంజు అని అంటూ అక్కడకు వచ్చింది. వేదాంశు మీద పడ్డ మంజుని తన వైపు లాక్కుంటూ ఏం జరిగింది మా ఫ్రెండ్ కి అని వేదాంశుని అడిగింది. మీ ఫ్రెండ్ వాటర్ అనుకుని వాట్కా తాగేసి ఇలా స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పాడు వేదాంశ్. అది విన్న వర్ష, అయ్యో తనకసలు డ్రింకింగ్ అలవాటే లేదు, దానివల్ల ఇలా స్పృహ తప్పి పడిపోయినట్టు ఉన్నది, సారీ అండి, మా ఫ్రెండ్ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నది అన్నది వర్ష. కొద్దిగా ఏమిటి, చాలానే ఇబ్బంది పెట్టింది అని మొహం పక్కకు తిప్పి నోట్లోనే గొనుక్కున్నాడు వేదాంశ్. వర్ష అది విని ఏమంటున్నారు అని అడిగింది. ఆహా ఏమీ లేదు, మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు వేదాంశ్. వెళ్లిపోతూ ఉన్న వేదాంశుకు థ్యాంక్ యూ చెప్పింది వర్ష. వెళ్లిపోతూ ఉన్న వేదాంశు వెనక్కు తిరిగి ఇట్స్ ఓకే అని చెప్పి లోనికి వెళ్లిపోయాడు. వెంటనే వర్ష బిల్ పే చేసి మంజుని అక్కడ నుంచి ఇంటికి తీసుకుని వెళ్ళింది. లోపలికి వచ్చిన వేదాంశు ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్న యశ్వంత్ని చూసి నవ్వుతూ వెళ్లి యశ్వంత్ ముందు కూర్చున్నాడు. రారా, ఫుడ్ చల్లారిపోతుంది, వచ్చి త్వరగా తిను అని వైన్ తాగుతూ చెప్పాడు యశ్వంత్. వేదాంశ్ అక్కడకు వచ్చి కూర్చున్నాడు అన్నమాటే కాని తన మనసంతా మంజు చుట్టే తిరుగుతూ ఉన్నది. తను ఎంత మాట్లాడినా వేదాంశు నుండి ఒక్క మాట సమాధానం కూడా రాకపోవటంతో తినటం ఆపేసి మరి వేదాంశు వైపు చూస్తూ ఉన్నాడు యశ్వంత్. వేదాంశ్ ఏదో ఆలోచిస్తూ తనకు తెలియకుండా తనలో తానే నవ్వుకోవటం గమనించి ఏమైంది వీడికి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా అని అనుకుంటూ వేదాంశుని గట్టిగా పిలిచాడు యశ్వంత్. యశ్వంత్ పిలుపుతో ఈ లోకంలోనికి వచ్చి యశ్వంత్ వైపు చూశాడు వేదాంశ్. ఏమిటి సార్, మీలో మీరే నవ్వుకుంటూ ఉన్నారు, ఏమిటి కథ అని అడిగాడు యశ్వంత్ నవ్వుతూ. కథ లేదు, కాకరకాయ లేదు, నువ్వు ఎక్కువ ఊహించుకోకుండా ముందు డిన్నర్ కంప్లీట్ చేయి అన్నాడు వేదాంశ్. నాది కంప్లీట్ అయిపోయిందిరా, ఇక నువ్వే బ్యాలెన్స్ అని చెప్పాడు యశ్వంత్. సరే అని చెప్పి వేదాంశు కూడా డిన్నర్ చేయటం స్టార్ట్ చేశాడు. వేదాంశు కూడా డిన్నర్ చేసిన తర్వాత ఇద్దరూ కలిసి వైన్ తాగుతూ మాట్లాడుకుంటూ కొద్దిసేపు టైం పాస్ చేసి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వచ్చిన వేదాంశ్ కాలింగ్ బెల్ కొట్టాడు. కాలింగ్ బెల్ మోగటంతో వచ్చి డోర్ తెరిచింది ఆ ఇంటి పని మనిషి లక్ష్మమ్మ. లోనికి వచ్చిన వేదాంశ్, నాన్నమ్మ అంకిత డిన్నర్ చేశారా అని అడిగాడు. చేశారు బాబు, ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూసి ఇప్పుడే వెళ్లి నిద్రపోయారు అని చెప్పింది లక్ష్మమ్మ. నాన్నమ్మ టాబ్లెట్స్ వేసుకున్నదా అని అడిగాడు వేదాంశ్. ఆ వేసుకున్నారు బాబు అని చెప్పింది లక్ష్మమ్మ. సరే మీరు వెళ్లి పడుకోండి అని లక్ష్మమ్మకు చెప్పి పైన ఉన్న తన రూమ్ కు వెళ్ళాడు వేదాంశ్. సరే బాబు అని చెప్పి డోర్ వేసి వచ్చి పడుకున్నది లక్ష్మమ్మ. ఆ రోజంతా బిజీ షెడ్యూల్స్ తో మీటింగ్స్ తో అలసిపోయిన వేదాంశ్ బెడ్ మీద పడగానే నిద్రలోనికి జారుకున్నాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే లేస్తూనే మంజు తలనొప్పిగా అనిపించడంతో అబ్బా తలనొప్పి అంటూ బెడ్ పై తలపట్టుకుని కూర్చున్నది. కళ్ళు తెరిచి చూసి తను వర్ష ఇంట్లో ఉన్నాను అన్న విషయం తెలుసుకుని నేను వర్ష ఇంట్లో ఉన్నానేమిటి అని అనుకుంటూ వర్ష కాఫీ ఇవ్వవా, తల పగిలిపోతుంది అని అరిచింది. అప్పటికే కాఫీ కప్పు పట్టుకుని మంజు దగ్గరకు వచ్చింది వర్ష. వర్ష చేతిలోని కాఫీ కప్ ని చూసి వెంటనే తన చేతుల నుండి లాక్కుని తాగుతూ ఉన్నది మంజు. ఒక సిప్పు వేయగానే అది కాఫీ కాదు అని అర్థమై, ఛీ ఏమిటి ఇది ఇంత దరిద్రంగా ఉన్నది, దీనికంటే నేను పెట్టే కాఫీ బెటర్ కదా, కాఫీలో ఏం వేసావే ఎలా ఉంది
అని అడిగింది మంజు. అది కాఫీ కాదు చెట్టి తల్లి అన్నది వర్ష. కాఫీ కాదా, మరి ఇంకేమిటి అని అడిగింది మంజు. ఆ ఏమిటా, దీన్ని కషాయం అని అంటారు అని చెప్పింది వర్ష కోపంగా. ఏ సాటిస్ట్ దానా, పొద్దున్నే ఎవడైనా కషాయం ఇస్తాడా అన్నది మంజు చిరాగ్గా మొహం పెట్టే. మరి రాత్రి తాగింది దిగాలి అంటే కాఫీ కాదు కషాయమే ఇవ్వాలి అని చెప్పింది వర్ష కోపంగా. తాగడం ఏమిటే, ఏం మాట్లాడుతున్నావు, అసలే తలనొప్పిగా ఉన్నది, ఫస్ట్ నాకు కాఫీ ఇవ్వు అన్నది మంజు. ఆ తలనొప్పి తగ్గాలి అంటే కాఫీ సరిపోదు, ఈ కషాయమే కరెక్ట్ అని చెప్పింది వర్ష. ఏమంటున్నావు వర్ష, ఏమీ అర్థం కావటం లేదు అని అయోమయంగా అడిగింది మంజు. ఏయ్ ఏమంటే, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు, నీకు రాత్రి జరిగినది ఏది గుర్తులేదా అని అడిగింది వర్ష. ఏం జరిగింది, రాత్రి పార్టీకి వెళ్ళాం, తిన్నాం, వచ్చేసాం, అంతే కదా అన్నది మంజు. అంతే కదానా, ఒసేయ్ నువ్వు రాత్రి డ్రింక్ చేసావు, ఆ విషయం నీకు గుర్తులేదా అని అడిగింది వర్ష. నేను డ్రింక్ చేశానా అని ఆలోచిస్తూ రాత్రి జరిగినది అంతా గుర్తు చేసుకున్నది మంజు. జరిగిందంతా గుర్తుకు వచ్చి షాక్ అయింది మంజు. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా రాత్రి ఏం జరిగిందో అన్నది వర్ష కోపంగా. మంజు నవ్వుతూ అంటే వాటర్ అనుకుని వోడ్కా తాగేశా పొరపాటున అని చెప్పింది. అయినా అలా ఎలా తాగేశావే, వాటర్కి వోడ్కాకి నీకు ఆ మాత్రం తేడా తెలియదా అన్నది వర్ష. నాకేం తెలిసే, అయినా ఇదంతా ఆ ఇడియట్ వల్లే జరిగింది, వాడితో గొడవలో పడి కంగారులో చూసుకోకుండా తాగేశా అని చెప్పింది మంజు. ఇడియట్టా, అది ఎవరు అని అడిగింది వర్ష. ఉన్నాళ్లే ఒకడు, నిన్నే పరిచయం అయ్యాడు, వాడి వల్ల నేను నిన్న ఇంటర్వ్యూకు లేట్ అయ్యేదాన్ని తెలుసా అన్నది మంజు. ఓహో నిన్న చెప్పావు అతనేనా అన్నది వర్ష. వాడే, వాడి వల్లే రాత్రి కూడా అలా జరిగింది. అయినా రాత్రి నేను తెలియక తాగుతున్నప్పుడు అతడు చూశాడు కదా, నన్ను ఆపొచ్చు కదా, కానీ ఆపలేదు. పైగా నీకు వాటర్కి వోడ్కాకి తేడా తెలియదా అని అంటూ నన్ను చూసి నవ్వాడు. ఈసారి వాడు నా కంటికి కనిపించాలి, చెప్తా వాడి పని అని వేదాంశిని తిట్టడం మొదలుపెట్టింది మంజు. దీనికి తాగడం వరకే గుర్తున్నట్టుంది, తాగిన తర్వాత వాడి మీద పడింది గుర్తులేనట్టున్నది. ఇప్పుడు ఆ విషయం చెప్తే దీని పరిస్థితి ఇంకెలా ఉంటుందో, నేను ఈ విషయం చెప్పకపోవటమే మంచిది అని అనుకుంటూ నువ్వు తర్వాత అతన్ని తీరిగ్గా తిట్టుకుందువు, కానీ ఈ రోజు నీకు ఆఫీసులో ఫస్ట్ డే, ఆ విషయం గుర్తుందా, ఒకసారి టైం ఎంత అయిందో చూసుకో అన్నది వర్ష. వర్ష ఆ విషయం గుర్తు చేసేదాకా మంజుకి ఆ విషయం గుర్తుకు లేదు. ఒక్కసారి గోడకు ఉన్న గడియారం వైపు చూసి అప్పటికే 7 అయిపోవటంతో తాను 9 కల్లా ఆఫీసులో జాయిన్ అవ్వాలి అన్న విషయం గుర్తుకు వచ్చి బెడ్ మీద నుంచి పరుగులు తీసింది మంజు. అది చూసిన వర్ష నవ్వుతూ జాగ్రత్త, స్లోగా వెళ్ళు అని చెప్పింది. బయటకు వచ్చిన మంజు తన స్కూటీ తీసి స్పీడ్గా తను ఉంటూ ఉన్న హాస్టల్కు వెళ్ళింది. అప్పటికి హాస్టల్లో తన రూమ్ దగ్గర హాస్టల్ వార్డెన్ మంజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. ఆవిడను చూడగానే మంజు అక్కడే ఆగిపోయి ఎవరి కంట్లో పడకూడదు అనుకున్నానో ఆవిడ కంట్లోనే పడ్డాను, ఇప్పుడు ఏమంటుందో ఏమో అని అనుకుంటూ తన రూమ్ దగ్గరకు వెళ్ళింది మంజు. కానీ వార్డెన్ ఏమీ మాట్లాడకుండా మంజు వైపే చూస్తూ ఉండటంతో మంజు నవ్వుతూ అక్కడ నుండి తన రూమ్ లోనికి వెళ్లిపోయింది. రూమ్ లోనికి రాగానే డోర్ క్లోజ్ చేసి త్వరగా రెడీ అయ్యి షార్ప్ 9కి ఆఫీస్కు రీచ్ అయ్యింది. ఆఫీస్కు వెళ్లిన మంజు తన అపాయింట్మెంట్ లెటర్ను సబ్మిట్ చేసి ఆఫీసులో జాయిన్ అయ్యింది. మిస్ మంజు, ఈ రోజు నుండి మీరు ఈ ఆఫీసులో వర్క్ చేయబోతున్నారు. మీరు చేయవలసిన వర్క్ని మీ టీం హెడ్ హరీష్ చెప్తారు అని చెప్పి మంజుని తీసుకుని వెళ్లి ఆఫీసులో అందరికీ ఇంట్రడ్యూస్ చేసింది హెచ్ఆర్ రోషిని. మిస్ మంజు, ఇతనే మీ టీం హెడ్ హరీష్ అని మంజుకి ఇంట్రడ్యూస్ చేసింది. హలో మిస్టర్ హరీష్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది మంజు. హలో మంజు అని షేక్ హ్యాండ్ ఇస్తూ తన చేతిని గట్టిగా నొక్కాడు హరీష్. హరీష్ అలా ప్రవర్తించడంతో ఒక్కసారిగా తన చేతిని వెనక్కు లాక్కొని హరీష్ వైపు కోపంగా చూసింది మంజు. హరీష్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా మంజు వైపు వంకరగా చూస్తూ నవ్వాడు. అది చూసిన మంజు, వీడేదో తేడాగా ఉన్నాడు, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ రోషిని చెప్పిన వాటిని శ్రద్ధగా విని తన చైర్లోనికి వెళ్లి కూర్చున్నది. రోషిని తన క్యాబిన్ కు వెళ్ళగానే హరీష్ మంజు దగ్గరకు వచ్చి కొన్ని ఫైల్స్ ను తన చేతికి ఇచ్చి వీటిని సిస్టంలో అప్లోడ్ చేయండి అని చెప్పాడు. సరే సార్ అని చెప్పి సిస్టమ్ ముందు కూర్చున్నది మంజు. ఇంతలో మంజు కొలీగ్ మంజుని పరిచయం చేసుకున్నది. హలో మంజు, దిస్ ఇస్ దివ్య అని తనని తాను పరిచయం చేసుకున్నది దివ్య. హలో, ఐఎమ్ మంజు అని తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చింది మంజు. నువ్వు ఈ ఆఫీసులో కొత్తగా జాయిన్ అయ్యావు కదా, నీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే
నన్ను అడుగు అని చెప్పింది దివ్య. థ్యాంక్ యూ సో మచ్ దివ్య అన్నది మంజు. నీకు ఇప్పుడు హరీష్ సార్ వర్క్ ఇచ్చారు కదా, అది కంప్లీట్ చేయి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పు అన్నది దివ్య. అలా వారు ఇద్దరు మాట్లాడుకుంటూ వర్క్ ని షేర్ చేసుకున్నారు. టైం ఉదయం 10 గంటలయ్యింది. వేదాంశ్ ఇంటి నుండి ఆఫీస్కు వచ్చాడు. న్యూ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి ఆఫీస్ స్టాఫ్ తో మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు జగదీష్ తో. వెంటనే జగదీష్ ఓకే సార్ అని చెప్పి స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయడానికి వెళ్లిపోయాడు. బయటకు వెళ్లిన జగదీష్ ఆఫీసులోని స్టాఫ్ అందరికీ మీటింగ్ గురించి చెప్పి వారిని కాన్ఫరెన్స్ రూమ్ కి రమ్మని చెప్పాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా కాన్ఫరెన్స్ రూమ్ కు వెళ్లారు. మంజు ఆఫీస్ కు కొత్త కావటంతో దివ్య తనని కాన్ఫరెన్స్ రూమ్ కు తీసుకుని వెళ్ళింది. 10 నిమిషముల తర్వాత జగదీష్ వేదాంశ్ క్యాబిన్ లోనికి వచ్చే సార్ మీటింగ్ కి స్టాఫ్ అంతా వచ్చేశారు అని చెప్పాడు. ఓకే పద అని చెప్పి కాన్ఫరెన్స్ రూమ్ కు వెళ్ళాడు వేదాంశ్. వెనకే తనని ఫాలో అయ్యాడు జగదీష్. దివ్య ఈ మీటింగ్ దేనికోసం అని అడిగింది మంజు. మన కంపెనీకి వచ్చిన న్యూ ప్రాజెక్టు గురించి అని చెప్పింది దివ్య. ఓ అవునా, తన బాస్ ఎవరో తను ఎలా ఉంటాడో తెలుసుకోవాలి అని అతని రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నది మంజు. అప్పుడే కాన్ఫరెన్స్ రూమ్ లోనికి అడుగుపెట్టాడు వేదాంశ్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.